హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సకల సంపదలను కురిపించే లక్ష్మీదేవి ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మిగా భావించి పూజిస్తాం. సంపదకు, విద్యకు, కీర్తి ప్రతిష్టలకు, తుష్టికి, పుష్టికి, యశస్సుకి మూల కారణంగా సర్వజనుల చేత ఆ తల్లియే పూజింపబడుతుంది. శ్రవణ నక్షత్రం పౌర్ణమి ఉన్న మాసమే శ్రావణ మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పాడట. వరలక్ష్మీదేవికి ఇష్టమైన శ్వేత వస్త్రాలను కట్టి శ్వేతవర్ణ పుష్పాలతో, శ్వేత శ్రీగంధంతో, పాలు పాయాసంతో అధికంగా తెలుపు రంగుకు ప్రాధాన్యతనిస్తూ ఈ వ్రతాన్ని స్త్రీలంతా అత్యంత ఉత్సాహంతో జరుపుతారు. మంగళప్రదమైన ఆ తల్లి తనను కొలిచిన వారికి కొంగు బంగారం అవుతుంది. ఇహలోక సంపదలతో పాటుగా పరలోక ఐశ్వర్యాలను కూడా కలిగించే ఈ తల్లిని ఈ మాసంలో కొలవడానికో ప్రత్యేకత ఉంది. పూర్వం మగధ దేశంలో సకల శాస్త్రాలు పఠించిన ప్రతిభావంతురాలైన చారుమతీదేవి అనే పుణ్యశ్రీకి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి స్వప్నంలో కనపడి వరలక్ష్మి వ్రతం ఆచరించమని ఆదేశించింది. ఆ చారుమతి వరలక్ష్మీదేవి ఆదేశానుసారంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తోటి బంధువులతో విధి విధానంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించింది. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి నానావిధ ఫలభక్ష బోధ్యాలను నివేదన చేసింది. ఆ తర్వాత చారుమతి శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించిన పురోహితునికి దక్షిణ తాంబూలాన్ని సమర్పించి సంతృప్తి పరిచింది. ఇలా పుణ్యశ్రీ అయిన చారుమతి ద్వారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి లోకానికి అందించిన వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు తెలియజేశాడు. ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించి శుభ ఫలితాలను పొందుతున్నారు. ఈ వ్రతం ఆచరించడానికి చిన్న పెద్ద కులం గోత్రం లాంటివి ఏవి అడ్డురావు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.